ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అలా దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. కేటీఆర్ ప్రెస్ మీట్ నిన్న రచ్చగా జరిగింది. ఇప్పుడు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పంచాయతీని వర్డ్ బై వర్డ్ అక్కడికి వెళ్ళి ఎక్స్పోజ్ చేద్దాం. ఎందుకంటే మనం ఏది చెప్పినా తక్కువే. ఆయన వెధవలన్నారు, దాని తర్వాత పొట్టోళ్ళు అన్నారు, దాని తర్వాత చాలా వగేరా ఉన్నాయి. మెడికవర్ హాస్పిటల్లో బంటి భగీరథ్ దాచింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం ఒక్కసారి రౌండప్ వేసేద్దాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మల్లంలో అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ఎంత దారుణం అండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో ఉన్నాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, బాధగా అడుగుతున్నా బ్రదర్. మొన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరన్నా షికాయత్ చేయడానికి ముందుకు వస్తారా బాలికలు? అంటే ఎవడైనా అవతలోడు పలుకుబడినోడైతే మనం పట్టుకోలేము, ప్రభుత్వాలు కలిసిపోతాయి. వాళ్ళ నేను మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నా. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా? 9 రోజులు ఆ క్యాండిడేట్ ని కాపాడిన వెధవ ఎవడు? ఫోన్ ట్యాపింగ్ చేయించిన వెధవ ఎవడు? రామారావు గారు, మాకు తెలుసుకోవాలనుంది. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వెధవ ఎవడు? ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, విచారణకు అందరినీ పిలుస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో అని చెప్పి అంటారు, కానీ విచారణలు జరుగుతున్నాయి, సిట్లు వేశారు. మాకు సామాన్య ప్రజలం అండి, దీంట్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు శుద్ధ పూసలే, ఓకే. కానీ చేయించిన వెధవ ఎవడు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత రెండో క్వశ్చన్ ఇంకోటి వస్తుంది నాకు మైండ్లో, అడిగేచ్చా? డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ అవనింటి చాలా మంది సెలబ్రిటీస్ రక్తాలు తీసుకుని లీటర్ రక్తాలు పెట్టుకుని అక్కడ జుట్టు, రక్తం, గోళ్ళు, ముక్కులు, పొక్కులు అన్నీ తీసుకున్నారు అప్పట్లో. తీసుకున్న తర్వాత చార్మీ వచ్చి గో డ్యామ్ నేను ఇవ్వను, ఏం చేసుకోండి పోండి అంటే, అప్పుడు తర్వాత ఒక్కళ్ళని కూడా పట్టుకోలే పోలీసులు. మరి మీ టైంలో అలా బిహేవ్ చేశారేంటి కేటీఆర్ గారు? డ్రగ్స్ కేసుకి అప్పుడు నడిచిన హవా ఏంటి కేటీఆర్ గారు? ఏం నడిచింది కేటీఆర్ గారు? పోలీసులు ఇలా ఉండేదా కేటీఆర్ గారు? నెక్స్ట్ టైం డ్రగ్స్ తీసుకునేవాడు ఎవడన్నా కూడా పోలీసులు ఇలాగే ఉంటారులే, 10 ఏళ్ల పాలనలో జోడ్లా డ్రగ్స్ తీసుకునేటప్పుడు హ్యాపీగా కేసులు పిలుస్తారు, టెస్టులు చేర్చుకుంటారు, తర్వాత మా పైన ఏ కేసులు ఉండవని చెప్పి నిరభ్యంతరంగా డ్రగ్స్ తీసుకోలేదా? ఎక్కడికక్కడ డ్రగ్స్ దొరకలేదా? ఏమి చర్యలు తీసుకున్నావు స్వామి 10 ఏళ్లలో? ఇవి నా క్వశ్చన్స్. కేటీఆర్ గారు తప్పుగా ఫీల్ అవ్వద్దు అసలు ఇక్కడ. కానీ ఫోన్ ట్యాపింగ్ చేయించిన వెధవ ఎవడు? ఇది నా మనసులో కూడా అంటే ఒక సెలబ్రిటీ ఫోనే ట్యాప్ అయితే నార్మల్ పర్సన్ పరిస్థితి ఏంటి? నా కమింగ్ టు దిస్ పాయింట్. పలుకుబడి ఉన్నాళ్ళ కేసులు ఇలా వెనకబడి ఉంటాయని రేపు ఎవరైనా వచ్చి ఫిర్యాదు ఇస్తారా? సార్ యాక్చువల్గా మీరు ఏదో చెప్పారు ఇక్కడ, ఆ టాపిక్లో వస్తుంది, బట్ నేను ముందే కక్కేస్తాను. ఏంటంటే న్యూస్ పేపర్లు రాయలేదు. ఎవరు రాయలేదు? అతిగా ఓవర్ బ్లో అప్ చేయలేదు. ఇప్పుడు ఫార్ములా ఈ కేసు ఉంది, ఆర్టికలే వేస్తారు కదా మీది, కేటీఆర్ ఫార్ములా ఈ కేసుకి వెళ్ళిపోతాడు, కేటీఆర్ ఫార్ములా ఈ కేసుకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి గంటకి లైవ్ రిపోర్టింగ్ చేసి ఓపిక ఎవరికి ఉండదే? యూ వర్ కాల్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, దట్స్ ఇట్. కథ ఇక్కడితో సమాప్తం. అలాగే పాక్సో కేసు ఒకటి నమోదైంది, సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దీంట్లో, అంతే. దీనికి రోజు కూర్చొని వేస్తా ఉంటే రెచ్చిపోయి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఫోటోలు పెడుతుంటే దిక్కుమాల స్థితికి తీసుకెళ్ళాలి కేసుని. ఇలా చేస్తే రేపు ఇంకొక అమ్మాయి కంప్లైంట్కి వస్తా, దాన్ని రివర్స్లో తిప్పి కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా వస్తారని మీరు చెప్తుంటే అబ్బో వెరీ గ్రేట్. ఇది మాత్రం అడిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయట పెట్టిన విధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పుడు 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ విధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు? అసలు ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసులు బరబర గుంజుకుపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధ పూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి,
ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? బరాబరా గుంజుకెళ్లాల్సింది కాళేశ్వరంలో అవకతవకలు చేసి పబ్లిక్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని బయటకు వచ్చే ముందే బరాబరా గుంజుకెళ్ళి బొక్కలు వేయాల్సింది. 1,00,000 కోట్ల పైన కాళేశ్వరం, అది పర్రే అని కూడా చెప్పారు కదా కేటీఆర్ మీరు. పర్రే లాజిక్స్ చెప్పే నువ్వు చెప్తున్నావు ఈరోజు ఏంటి ఇక్కడ ఇప్పుడు ఏదో అన్నాడండి, ఒక్క సెకండ్ వినండి. అడిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయట పెట్టిన విధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పుడు 15 మంది మీద కేసు అయింది. హైట్ ఒకటే తక్కువ అనుకున్నాను, మెదడు కూడా తక్కువ మన ముఖ్యమంత్రికి. అంటే ఏం చేయాలి ఇప్పుడు? మీ పార్టీలో సల్మాన్ ఖాన్కి టికెట్ ఎలా ఇచ్చాడు? పోక్సో కేసు ఉంది అతని పైన, ఎవ్రీవేర్ దట్ ఇస్ సెడ్. టికెట్ ఎలా ఇచ్చారు? కేసీఆర్ గారి గురించి ఇప్పుడు ఇదే డైలాగ్ని తిరిగి కొడితే పార్టీ ప్రెసిడెంట్ ఆయనే కదా, అప్పట్లో టికెట్లు ఇచ్చేది ఆయనే కదా. ఆయన కన్ఫర్మ్ చెప్తే మీరు కన్ఫర్మ్ చేస్తే అవ్వదు కదా. పోనీ ఇంకో వేరే శుద్ధపోసి వచ్చి కన్ఫర్మ్ చేశాడా? నువ్వు పీపుల్ వాంట్ టు నో ఎవరా శుద్ధపోసి వచ్చి కన్ఫర్మ్ చేసింది సల్మాన్ ఖాన్కి టికెట్? ఇక్కడ పోక్సో కేసులో క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు సిట్ వేసి ఆ అమ్మాయి ఏజ్ని కూడా ఎక్కడ వీళ్ళు మార్చడానికి వెళ్ళలేకుండా సెంట్రల్ మినిస్టర్ అయినా ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుని ఎక్కడైనా మార్చేస్తారేమో అని చెప్పి సిట్టేసి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉంటే అమ్మాయికి 2 తీసుకొచ్చి మైనర్ అని ప్రూవ్ చేసి పోక్సో కేసు వేసి కూర్చోబెట్టారు జైల్లో ఉన్నాడు. ఏ సెంట్రల్ మినిస్టర్ అప్పగించలా, అవుట్స్కట్స్లో అప్పగిస్తారా తీసుకెళ్ళి? అవుట్స్కట్స్లో లేకపోతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించేవాళ్ళు. సరెండర్ కాదు, అది అరెస్ట్. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఏందో కానీ ఇంకా ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ రాలే. ఇంకా కూడా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆమె దుమ్మెత్తిపోవడం అలవాటుగా ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబోయే నేను అన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్స్ టెస్టులు పెట్టు మీ ఎంపీలకు ఎంతమంది దొరుకుతారు? నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తాను? ఇంకోటి మాట్లాడితే నా బామ్మడి దీంట్లో డ్రగ్స్ దొరికినట్టు నువ్వు. ఇప్పుడు మీ బామ్మడి దీంట్లో దాకా వెళ్ళి ఆ పార్టీలో ఏమేం చేశారు, ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఆ పార్టీలో వెనక తలుపు నుంచి పారిపోయింది ఎవరు, ఆ పార్టీలో ఉన్న స్త్రీ ఎవరు, ఇవన్నీ మనం అడగట్లేదు. ఎందుకంటే ఫోటోలో కొన్ని ఉమెన్ కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం. వి షుడ్ నాట్ టాక్. దొడ్డిదారిన పారిపోయింది ఎవరు, ఆ పార్టీలో గన్ పేల్చడం ఎందుకు పేల్చారు, ఎవరిని తప్పించడానికి పేల్చారు, దాంట్లో ఎవడున్నాడు, ఇవన్నీ వద్దు. లాగితే మొత్తం కూసాలు కదిలిపోతాయి ఎక్కడెక్కడికి, ఎవరెవరికో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిగా ఫీల్ అవట్లేదా? హీఎస్ డిటర్మిన్ దట్ ఈస్ సీఎం ఫర్ టిల్ 2034. ముఖ్యమంత్రిగా ఫీల్ అవ్వకపోవడం ఏంటి? రానున్న రోజులు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి రాకుండా కూర్చున్న అపోజిషన్ లీడర్ కేసీఆర్, ఆయన రియలైజ్ అయిపోయాడు, నేను రేవంత్ రెడ్డి ముందు కూర్చోలేని అపోజిషన్లో వచ్చని. యు ఆర్ యెట్ టు రియలైజ్. అది ఎప్పుడవుతుందో దేవుడికి తెలుసు, నాకు తెలియదు. యూ షుడ్ రియలైజ్ హీ సీఎం అని. యు ఆర్ స్టిల్ థింకింగ్ నేను సీఎం కొడుకుని అని. కాదు, నెంబర్ 2 కాదు. యువరాజా పట్టాభిషేకానికి కిలోమీటర్ దూరంలో ఉన్నావు. ఎంత దూరంలో ఉన్నావు అంటే పర్రె ఎంత దూరంగా ఉంది, అంత దూరంగా ఉంది కాళేశ్వరం పర్రె ఎంత. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటు వేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటు వేయలేదు ఎవరు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు చూడు. పేమెంట్ కోటాలో మేనేజ్ సీఎం రేవంత్ రెడ్డి ఫేస్ చూసి ఓటేయలేదా? ఎవరిని చూసి వదిలేసారు కాంగ్రెస్ పార్టీలో? ఫ్రాంక్గా చెప్పు. 10 ఏళ్ల పాటు మీరు ఉన్నారు. 10 ఏళ్లలో మీ కూసాలు ఎవరన్నా కదించగలిగారా కేసీఆర్ పార్టీని? ఎవరన్నా? అబ్బో తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే. ఏంటి నిమ్మరసానికి లేచి కూర్చుంటే ఓయూలో శివరాత్రి మొదలు పెట్టగానే మళ్ళీ పడుకున్నాడు కేసీఆర్ అక్కడ. ఏంటి తెలంగాణ బాపుని చూసే ఓట్లు పడిపోయినాయి అనుకోవడం కాదు, ఆల్టర్నేటివ్ కనపడక. అప్పుడు వచ్చిన ఫేస్ వాల్యూ కాంగ్రెస్కి ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అయితేనే ఓట్లు పడతాయి. ఇన్ఫాక్ట్ ఆంధ్ర ఓటర్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉంటారు, తెలుసా? అది తొక్కలో ఆంధ్రగాళ్ళు అన్నది తీసేసి పడేస్తే ఏవైనా చివరికి జూబ్లీ హిల్స్లో ప్రతి చోట బై ఎలక్షన్లో గెలిపించి పడేస్తారు. రేవంత్ రెడ్డిని తీసిపడేటువంటి ఆయన ముఖ్యమంత్రి ఫేస్ చూసి ఓట్ అయిపోవడం ఏంటి? వింత లాంగ్వేజ్. ఆయన తీసేసి కాంగ్రెస్ నుంచో పెడితే కాంగ్రెస్ వెళ్ళదు. ఇది ఫ్యాక్ట్. ఎవరు ఒప్పుకోపోయింది, నేను గట్టిగా చెప్తున్నా ఈ ఫ్యాక్ట్ని. రేవంత్ రెడ్డి ప్రభంజనం వల్లే కాంగ్రెస్ గెలిచింది. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై రాహుల్ గాంధీ ఎంకరేజెస్ హిమ్, నాట్ జస్ట్ ఫర్ ది స్టేట్. కేటీఆర్ కేరళలోకి వెళ్ళి గెలిపించగలిగాడు. మీరు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ అన్నారు. ఏమైంది? టీఆర్ఎస్ కుప్పగొలింది. ఇక్కడ మనం సత్తాల గురించి ఫోకస్ చేయకూడదు. ఈ క్యాండిడేట్ 2.5 సంవత్సరాలే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పటికి
కేరళలో గెలిపించేశాడు పార్టీని తీసుకెళ్ళి. మనం ఇక్కడ పార్టీ పెట్టుకుని టీఆర్ఎస్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు భారతీయ రాష్ట్ర సమితి మేము నేషనల్ థర్డ్ ఫ్రంట్కి ఎదుగుతామని వెళ్తే ఏమైంది? ఇక్కడ ఉన్న ఒక్క ఫ్రంట్ కూడా పోయింది. అసెంబ్లీకి కేసీఆరే రారు, నువ్వు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి కాదని చెప్తూ ఉంటావు. ఇలా ఉంటుంది మన పరిస్థితి. టీఆర్ఎస్ పేరు మార్చుకుందాం అనే లోపు చెల్లి తీసుకెళ్ళిపోయింది ఆ పేరుని కూడా. ఏముంది మనకి? వద్దనుకునే బీఆర్ఎస్ పేరు మిగిలింది మనకి. దాంతో ఏం గెలుస్తాం లేదో మనకు అది కూడా తెలియదు. ఇది ఫ్యాక్ట్ అండి, ప్రజల్లో ఉన్నాయి చెప్తున్నా, డోంట్ టేక్ మీ రాంగ్. డీజీపీ ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా చంపుకొని రాబాయ్ అని చెప్పి మొత్తం ఎక్కడన్నా నేరస్తులకు హాలిడే ఇస్తారా? 3 రోజులు చంపుకొని రాబాయ్ మీ ఇష్టం వచ్చినట్టు బయట గొడ్డలు కత్తులు వేసుకుని తిరగండి అంటారా? ఆఖరికి పిఎం పద్ధతిలో జెలటిన్ స్టిక్స్ రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఎన్ఐఏ దిగింది తెలుసా? ఇంత సీరియస్గా ఉంటుంది. పిఎం వస్తున్నాడంటే స్టేట్కి, ఆ బందోబస్తులో బిజీగా ఉండరా? పోక్సో కేసులను తీసి పక్కన పడేశారా? చెంచల్గూడలో జైల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి బయట పెట్టారా? ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఆర్థిక నేరగాళ్ళకి, దేశంలో జరిగిన రేపులకి, మర్డర్లకి అందరికీ హాలిడే ప్రకటించేసింది తెలంగాణ గవర్నమెంట్. ఏం మాట్లాడతారండి మీరందరూ? అసలు లాస్ట్ గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా కేసు పెట్టగానే అలా న్యాయం ఎప్పుడన్నా చూసామా? పెట్టాల్సింది ఒకసారి. మాకు కూడా శాంపిల్ టెస్ట్ బాగుండేది. సల్మాన్ ఖాన్ పైన ఇలా కేసు పెట్టి అలా న్యాయం చూపించి ఇలా టికెట్ ఇవ్వకుండా ఉంటే ఫెంటాస్టిక్ అని చెప్పేవాళ్ళు. ఏమండి, ఎప్పుడు ఊసిపోని కబుర్లు చెప్పకూడదు. మీరు శుద్ధపూసలు అంటే శుద్ధపూసలే అని చెప్పి జనాలు ఓట్లేశారు. మీరు మాకు వద్దని పక్కన పెట్టారు. దాట్ యు ఆర్ అనేబుల్ టు డైజెస్ట్. ఇది ప్రాబ్లం కేటీఆర్ గారు మీతో. యు ఆర్ అనేబుల్ టు డైజెస్ట్. మాకు పవర్ లేదని 2.5 సంవత్సరాలు దాటింది, అయినా మీకు ఇంకా 2 పైసలు గిల్లుకోవాల్సి వస్తుంది పవర్లో లేవా అని. కేసీఆర్ గారికి అర్థమైపోయింది, కవితకు అర్థమైపోయింది, కానీ యు ఆర్ యెట్ టు రియలైజ్. ఆ రియలైజేషన్ జరిగేటప్పటికి వచ్చే ఎన్నికల్లో స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోద్ది రేవంత్ రెడ్డి సీఎం కింద. దాని తర్వాత రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం చేసేదంటూ ఏం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 1 దశాబ్దం వెనకవాళ్ళు పడిపోయిన పార్టీ పరిస్థితి ఏంటో జెన్జీస్ రాస్తారు అప్పుడు. సో జెన్జీస్ రాసే యువతరానికి ఎవరికి ఓటేస్తారు? మళ్ళీ వేచి చూడటమే, ఇంతకంటే ఏం లేదు. ప్రెషర్ బాల్ నొక్కుంటూ కూర్చోవాలి పొలిటీషియన్స్ అందరూ. సో చెప్పండి, రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లి మెడికవర్ హాస్పిటల్లో 28వ ఫ్లోరో 9th ఫ్లోరో ఏదోనండి, వాట్ ఎవర్ ఫ్లోర్ హీ వాంట్స్ హి హస్ కెప్ట్, దాచి పెడతారా? నిజంగా ఒక చీఫ్ మినిస్టర్ తీసుకెళ్ళిపోయి పోక్సో కేసులో నిందితుడిని దాచి పెడతారా? సెర్చ్ చేసి మొత్తం ఎతికి పట్టుకుంటే అతని పైన స్ట్రాంగ్ కేసు కడితే ఈరోజు అన్డిటర్డ్ కేసు కింద ఒక ఎవిడెన్సెస్ అన్ని పక్కాగా ఇచ్చి దాని తర్వాత పంచనామా జరిపించి సీన్ రిక్రియేషన్ అంతా చేసి ప్రాపర్గా ఫైల్ చేసిన సీఎం, రెస్పాన్సిబుల్గా నుంచిన సీఎం, మహిళలు రేపు ఎలాంటి ఇష్యూస్ వస్తే లేదు రేవంత్ సర్కార్ ఉంది ధైర్యంగా బయటకు వెళ్ళొచ్చిన సీఎం దాచి పెడతాడా? అది కూడా ఎవరిని? బండి భగీరథ్న, ఇంకేం కాదు. మెడికవర్ హాస్పిటల్ సీఎం దాచిపెట్టాడు అని మీకు అనిపిస్తే కమెంట్స్లో రాయండి. లేకపోతే దాచిన వెధవ ఎవడు అన్నందుకు ఆ దాచిన వెధవ ఉన్నాడా, పేరు ఏమన్నా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.